ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. ఐబొమ్మ రవి నుంచి కీలక విషయాలు కూడా సేకరించారు. పైరసీ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఐబొమ్మ రవిపై 5 కేసులు ఉన్నాయి. రవి మెయిల్ అకౌంట్లను సైబర్ క్రైమ్ పోలీసులు రిట్రైవ్ చేశారు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో 21,000కు పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు. పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమాలు రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డ్ చేసినట్లు అంగీకరించారు. ఇక ఆడియో వీడియో క్వాలిటీ పెంచేందుకు టెక్నాలజీ ఉపయోగించినట్లు గుర్తించారు. కరేబియన్ దీవుల్లో అవుట్సోర్సింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించాడు రవి. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని రవి వెల్లడించాడు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్ళమని పోలీసులకు చెప్పాడు. మరో వెబ్సైట్కు బలపం అని పేరు పెట్టాలని అనుకున్నట్లు తెలిపాడు. కానీ డొమైన్లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చామన్నాడు రవి.